కొత్త పార్టీ దిశగా కవిత బీఆర్ఎస్తో తెగదెంపులు 10 ఏళ్ల పాలన పైన పదునైన విమర్శలు కేసీఆర్ మార్క్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఆ పార్టీ అగ్రనేతలపైన నేటికి ధిక్కార స్వరమే ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం ఆప్యాయ పలకరింపులు ఆత్మీయ ఆలింగనాలు జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులో కూడా మార్పు బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం సామాజిక తెలంగాణ నినాదం కామన్ మ్యాన్ ఇష్యూస్తో జనంలోకి పోతుందట మరి సక్సెస్ అవుతుందా అల్టిమేట్గా లాస్ట్ క్వశ్చన్ ఇదే కదా ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంది మరి ఆమె రాజకీయంగా సక్సెస్ అవుతుందా పార్టీ పెడితే ఆమె ఎంచుకున్న నినాదం సామాజిక తెలంగాణ మరి ఈ సామాజిక తెలంగాణ అని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నది 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలే 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాలన ఏనాడు దాని మీద మాట్లాడింది లేదు 10 ఏళ్ల పాలనలో మంచిగా అన్నీ అనుభవించి ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ కట్టబెడితే అది కూడా తీసుకొని అన్ని రకాల సదుపాయాలు పొంది 10 ఏళ్ళుగా అధికారాన్ని అనుభవించిన మీరు ఇవాళ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు ఇక ఆ పార్టీ నా చేతికి వచ్చే అవకాశం లేదు ఇక మా అన్న దగ్గర నేను పనిచేయలేను అని అనుకొని ఇప్పుడు మీరు బయటికి రావడం జరుగుతున్నది అంతే కదా అంతకు మించి ఏముంది ఇందులో వేరే కోణం ఏమైనా ఉందా ఒకవేళ మీరు ఆలోచించండి ఒకవేళ 2023లో కేసీఆర్ మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయి ఉంటే కవిత ఇమీడియట్గా బయటకు వచ్చి పార్టీ పెట్టేదా చలో క్రాస్ చెక్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఆమె కట్టుబొట్టు అన్ని మార్చి ప్రెస్ మీట్లలో కనబడుతున్నది దానివల్ల ఏమవుతుంది కట్టుబొట్టు చూసి ప్రజలు ఓట్లేస్తారా ప్రజల దగ్గర అవుతారా మీ విధానాలు ఏంటి మీ పాలసీస్ ఏంటి మీ ఆలోచనలు ఏంటి దాన్ని ఎట్లా ఆచరిస్తున్నారు దాన్ని చూస్తారు మీ గతం ఏంటి ఇవన్నీ చూస్తారు ప్రజలు ఊరికే మీరు కట్టుబొట్టు మార్చుకొని ప్రెస్ మీట్లలో కనబడితే చేంజ్ వచ్చేస్తుందా ప్రజల్లో మార్పులు వచ్చేస్తాయా ప్రజలు మారిపోయి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారా ఎట్లా సాధ్యమైంది అది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మిమ్మల్ని ప్రజలు నమ్మాలనంటే ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ లూటీ అయింది అందులో నా పాత్ర కూడా ఉన్నది నేను ఒకవేళ ఏమైనా దోపిడీ చేస్తే ఆ సొమ్ముని మొత్తం ఇగో ఈ జాతికి అంకితం చేస్తున్నా అని మీరు ప్రజలకి ఓపెన్గా చెప్పేసి మీరు మళ్ళీ ఫేర్గా ఏమి అన్నీ వదిలేసి ప్రజా జీవితంలోకి వస్తే అప్పుడేమైనా ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది అండ్ మీరు ఇంకొకటి మీరు సామాజిక తెలంగాణ అసలు మీ కమ్యూనిటీ మీ వ్యవస్థ మీరు పెరిగిన విధానము ఇవన్నీ మీ సామాజిక తెలంగాణ నినాదానికి అసలు పొసగట్లే సరే మీరు ఒకవేళ నినాదాన్ని ఎత్తుకున్నా మీరు ఇంకా ఏదైనా రాజకీయం చేయాలనుకున్నా ఇంకా ఏదైనా ప్రజలకి మంచి చేయాలని మీకు ఆలోచన ఇగో ఇప్పుడు మీరు చెప్పింది కావాలా ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పండి ఫస్ట్ మేము తప్పు చేశాం ఆ తప్పులో నా భాగస్వామ్యం కూడా ఉన్నది మేము కూడా భూములు కబ్జా పెట్టాం మేము కూడా ఈ దోపిడీలో మేము భాగస్వాములు అయినాం మాకు వాటా ఉంది అని లేకపోతే మీరు చెప్పండి ఎట్లా సాధ్యమైంది ఒక పార్టీ పెట్టడానికి వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చినాయి మీ దగ్గర ఎట్లా సాధ్యమైంది ఒక పార్టీ పెట్టడం అంటే రాష్ట్రం అంతా తిరగడం అంటే ఇవాళ రేపు ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎట్లా సాధ్యమవుతుంది అధికారాన్ని మీరు అనుభవించారు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీలో మీకు వాటా దక్కింది సింపుల్ మీరు రాజకీయాన్ని మీరు చేయాలి అనంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇంకొక పార్టీ పెట్టాలి అనంటే మీరు ఇవన్నీ చేయకుండా లేదు నేను రాజకీయం చేస్తా నేను ఈ నినాదం ఆ నినాదం ఎత్తుకుంటా కట్టుబొట్టు మార్చేసి నేను రాజకీయం చేస్తా అంటే కుదరదు ఇది తెలంగాణ ఆలోచించండి